హైదరాబాద్ నగరానికి పెద్ద సమస్య ఏంటంటే మెట్రో కల్చర్ వచ్చేసింది. ధనవంతుల బిడ్డలు ఎక్కువయ్యారు. వీళ్ళకి ఇళ్లలో అన్ని రకాల విలాసాలు ఉన్నాయి. పేదవాడికి లేనటువంటి సుఖం, సంతోషం డబ్బుంటే అక్కడ బాగా లభ్యమవుతుంది, ఆస్వాదించవచ్చు. అయితే ఈ ఆస్వాదన చాలట్లా ఏదో 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 కొత్తదనం, ఆ కొత్తదనమే డ్రగ్స్ వైపుకి వెళ్ళిపోతూ ఉండటం. తాజాగా దీని మీదన రేవంత్ సర్కార్ సీరియస్గా దృష్టి పెట్టిన తర్వాత వెరిఫై చేస్తుంటే కనబడుతున్నటువంటిది ఏంటి అంటే, కొకైన్ వాడకంలో భారతదేశంలోనే 3వ స్థానంలో ఉంది హైదరాబాద్. కొకైన్ వాడకంలో అంటే అంతమంది డ్రగ్ ఎడిక్ట్స్ అయ్యారు అక్కడ. గంజాయి వాడకంలో దేశంలో 5వ స్థానంలో ఉంది హైదరాబాద్. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏంటి అన్నటువంటిది. కొకైను, గంజాయి విపరీతంగా వాడుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. ఈ కొకైన్ వచ్చేటప్పటికి ధనవంతుల బిడ్డలు వాడుతుంటే గంజాయి మధ్యతరగతి యువత వాడుతున్నారు అన్నటువంటిది లెక్క తేలుతోంది. సందీప్ శాండిలియా ఆ డిపార్ట్మెంట్ హెడ్గా వరుసబెట్టి రైడ్స్ చేస్తూనే ఉన్నారు. దీన్ని డ్రగ్స్ రహిత నగరం చెయ్యాలి అన్నటువంటిది ఆకాంక్ష. అనేక మంది అరెస్టులు ఇవన్నీ చేస్తున్నారు. కానీ సమస్యల్లా తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం లేదా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వ్యసనాల బారిన పడుతున్నటువంటి ఆ బిడ్డలను ఎవరు మారుస్తారు? అది అసలు సమస్య.